హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. కార్తీక్ పడుకోగానే ఖుషీ పాప కార్తీక్ గుండెల మీదకి చేరిపోతే కొంచెం సేపటికి ఖుషీ పాప నిద్రలోకి జారుకుంటుంది. కార్తీక్ ఖుషి తల నిమురుతూ, సారీరా, నేను హర్ట్ చేస్తున్నాను. నువ్వు అలా రక్షితని కొట్టేసరికి కోపం వచ్చింది. ఎంగేజ్మెంట్ రోజు మీ డాడీ వస్తాడు. నువ్వు మీ డాడీకి దూరంగా ఉంటూ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవని నాకు నమ్మకం కలిగిస్తే నీకు ప్రపంచం మొత్తం తిప్పి చూపిస్తాను. ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావో అని భయంగా ఉందే, అందుకే. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. అప్పటి నుంచే కదా నువ్వు పారిపోయే ఆలోచనలు వదిలేసి నాతో ఉండాలి అని అనుకున్నావు. నువ్వు మీ ఇంటికి వెళ్తే ఆ ఆస్తి మొత్తం రాయించుకొని నిన్ను చంపేస్తాడు మీ నాన్న కాని నాన్న. నీకు పెళ్ళైన తర్వాత నీకు ఆస్తి మీద పూర్తి హక్కు వస్తుందని నిన్ను ఆ అవినాష్ గారికిచ్చి పెళ్లి చేసి ఆస్తి మొత్తం రాయించుకోవాలి అని అనుకున్నారు. నువ్వు అవన్నీ తెలుసుకోలేవు. నేను చెప్పినా అర్థం చేసుకోలేవు. ఒక్కసారి నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవని నమ్మకం కలిగించే నా ప్రేమ మొత్తం నీకు చూపిస్తాను. ఒక్క 2 రోజులు అంతే. నువ్వు నేను చెప్పినట్టు విని మీ డాడీ దగ్గరికి వెళ్లకుండా మాట్లాడకుండా ఉంటే ఈ ప్రపంచంలోని సంతోషాలన్నీ నీకు చూపిస్తాను. నిన్ను ఇలా ఇంట్లోనే బంధించుంచడం కష్టంగా ఉందే. ఇందాక బయటకు తీసుకువెళ్తానన్నప్పుడు నీ సంతోషం చూసి నా మీద నాకే కోపం వచ్చింది. ఎన్ని రోజులు నిన్ను ఇంట్లోనే ఉంచినందుకు. కానీ తప్పటం లేదు. బయటకు వెళ్తే ఎక్కడ పారిపోతావో అని భయం అని అనుకుంటూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా ఖుషి పాపకి మెలకు వస్తే చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. కార్తీక్ ఇంకా పడుకొని ఉండడం చూసి చిన్నగా కార్తీక్కి దూరం జరిగి చెంప కింద చేయి పెట్టుకుని కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే స్కార్ఫ్లో అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది. కార్తీక్కి ఇంకోవైపు అంతరాత్మ ఖుషి వైపు చూస్తూ, హోయ్, నా రావణ వైపు అలా చూడకు, దిష్టి తగులుతుంది అని అంటే ఖుషి పాప ఫస్ట్ షాక్గా అంతరాత్మ వైపు చూసి, నీ వల్ల నేను రక్షితను కొట్టాను, అంతా నీ వల్లే అని అంటుంది. అంతరాత్మ అదేం పట్టించుకోకుండా కార్తీక్ని చూస్తూ బుగ్గ మీద ముద్దు పెడితే ఖుషి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటుంది. ఒక నిమిషం తర్వాత తేరుకొని, హే, నువ్వు నా రావణ్కి కిస్ ఎందుకు ఇచ్చావు? నా రావణ్కి నేనే కిస్ ఇవ్వాలి అని అంతరాత్మ ముద్దు పెట్టిన బుగ్గ మీద తుడిచి ఇంకో బుగ్గ మీద ముద్దు పెడితే కార్తీక్కి మెలకు వస్తుంది. కానీ కళ్ళు తెరవకుండా ఖుషి ఏం చేస్తుందో అని అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు. అంతరాత్మ మళ్ళీ కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి, నా రావణ్ నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినని కిస్సీలు పెడతాను అని ఇంకో 2 ముద్దులు పెడితే ఖుషి సీరియస్గా ఉక్రోషంగా అంతరాత్మ వైపు చూస్తూ కార్తీక్ మీదకెక్కేసి కార్తీక్ మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉంటుంది. కార్తీక్ కాస్త అయోమయంగా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాడు ఖుషి చేస్తున్న పనికి. ఒక 5 నిమిషాల తర్వాత అంతరాత్మ వైపు చూస్తూ, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ముందు నా రావణ్ పక్క నుంచి లే. నిన్నేమి నా రావణ్ పెళ్లి చేసుకోడు. నా రావణ్ నన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాడు, నిన్ను కాదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్తే అంతరాత్మ మనసులో, ఉఫ్, ఆల్రెడీ నిన్ను పెళ్లి చేసుకున్నాక మళ్ళీ నన్నెందుకు చేసుకుంటాడు అని అనుకుంటూ ఖుషి వైపు చూస్తూ, కాదు, నా రావణ్ నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది. ఖుషి సీరియస్గా అంతరాత్మ వైపు చూస్తూ, ఏయ్, నా రావణ్ నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు అని చెప్తూ ఉంటే కార్తీక్ చిన్నగా కళ్ళు తెరిచి ఎవరితో మాట్లాడుతుంది అని చూస్తాడు. అక్కడ ఎవ్వరూ కనిపించకపోయేసరికి ఎవరితో మాట్లాడుతుంది అని అయోమయంగా చూస్తూ ఉంటే అంతరాత్మ గట్టిగా నవ్వుతూ, నా రావణ్ నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది. ఖుషి పాపకి కోపం వచ్చి అంతరాత్మ కొట్టడానికి ముందుకు బెండ్ అయ్యి అంతరాత్మ మాయం అవ్వడంతో కింద పడబోతూ ఉంటే కార్తీక్ ఖుషిని ఒడిసి పట్టుకుని, హోయ్, కింద పడతావు అని అంటాడు కంగారుగా. ఖుషి కింద పడిపోయాను అని ఫిక్స్ అయిపోయి గట్టిగా కళ్ళు మూసుకొని కార్తీక్ని గట్టిగా పట్టుకుంటుంది. కార్తీక్ నవ్వుతూ, ఓయ్ తిక్కల్, నువ్వు కింద పడలేదు, నా మీద పడ్డావు, కళ్ళు తెరువు అని అంటే ఖుషి చిన్నగా కళ్ళు తెరిచి కార్తీక్ వైపు చూసి చుట్టూ చూస్తుంది అంతరాత్మ కోసం. అంతరాత్మ కనిపించకపోయేసరికి
కార్తీక్ మీద నుంచి పక్కకు జరిగి తను ఎటుపోయింది అని చూస్తూ ఉంటే కార్తీక్ పైకి లేచి బెడ్ రెస్ట్ కానుకొని ఎవరు అని అడుగుతాడు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ అదే మీరు పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన అమ్మాయి అని అంటుంది మూతి బిగించి. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ ఓయ్ తిక్కల్, పెళ్లి లేదు ఏమీ లేదు. అసలు నువ్వు ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడావు అని అడిగితే ఖుషి కార్తీక్తో ఏమో నేను ఫేస్ చూడలేదు, స్కార్ఫ్ లో ఉంది. ఇప్పటికీ 1 2 3 అని లెక్క పెడుతూ హా 3 సార్లు వచ్చింది అని 3 వేలు చూపిస్తూ సడన్ గా కనిపించకుండా పోతుంది అని అంటుంది. కార్తీక్ ఒక్క నిమిషం ఆలోచించి ఆయిరా ఎవరినో ఊహించుకున్నట్టుంది అని అనుకుని సర్లే నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఇంకోసారి రావద్దు అని చెప్తానులే, ఇంకోసారి రాదు అని అంటే ఖుషి హ్యాపీగా ఫీల్ అవుతూ కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి నన్ను బయటకు తీసుకుని వెళ్తారా? ఎవరో మీ తమ్ముడు ఆదిత్య వస్తున్నాడని చెప్పారు కదా, ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం. ఇంకా అన్నయ్యకి, సౌర్యకి, వేదుకి, రక్షితకు కూడా గిఫ్ట్ తీసుకుందాం అని అంటుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ మౌనంగా ఉంటే ఖుషి డల్ గా కార్తీక్ వైపు చూస్తూ ఒక్క నిమిషం ఆలోచించి నేను ఎక్కడికి పారిపోను, ప్లీజ్ వెళ్దాం, పింకీ ప్రామిస్, ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. నేను వెళ్ళిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారు కదా, అందుకే ఎక్కడికి వెళ్ళను అని అంటుంది. కార్తీక్ ఖుషిని గట్టిగా హగ్ తీసుకొని వెళ్తానులే, రెడీ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం, ఈవినింగ్ వరకు నీ ఇష్టం అని అంటాడు. ఖుషి పాప సంబరంగా కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి నిజంగానా అని అడుగుతుంది మెరిసే కళ్ళతో. కార్తీక్ ఖుషి సంతోషం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటే ఖుషి పాప కార్తీక్ బుగ్గ మీద ఇంకో ముద్దు పెట్టేసి హుషారుగా ఫ్రెష్ అవడం కోసం వెళ్తుంది. కార్తీక్ ఖుషి సంతోషం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ సారీరా, నువ్వు ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావని భయంతో ఎన్ని రోజులు నిన్ను ఇంట్లోనే బంధించేశాను, ఇక ఇప్పుడు ఆ భయం లేదు అని అనుకుంటాడు మనసులో. అలా ఖుషి గురించి ఆలోచిస్తూ ఉన్న కార్తీక్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే కార్తీక్ ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తాడు. కాల్ ఆదిత్య నుంచి కావడంతో అటెండ్ చేసి చెప్పరా, ఏంటి నీకు ఎంత పొద్దునే నేను గుర్తొచ్చాను అని అంటాడు. అటువైపు నుంచి ఆదిత్య నిన్ను మర్చిపోయింది ఎప్పుడు రావణ్ అని అంటే కార్తీక్ సీరియస్ గా రే, మీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని, నా ఐరా మాత్రమే నన్ను అలా పిలవాలని, నువ్వు ఆ సౌర్యగాడు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినరు అని అంటాడు. ఆదిత్య నవ్వుతూ ఓకే ఓకే అన్నయ్య, నువ్వు సీరియస్ అవ్వకు, ఈ రోజే లాస్ట్ ఎగ్జామ్, రేపు ఆఫ్టర్నూన్ కి వచ్చేస్తాను అని చెప్తే కార్తీక్ చిన్న స్మైల్ తో ఓకే తొందరగా వచ్చేయ్, చాలా మిస్ అవుతున్నాను నిన్ను అని అంటాడు. మరి అప్పుడెందుకు నన్ను ఇక్కడ జాయిన్ చేశారు, చక్కగా మన ఇంటికి దగ్గరలో జాయిన్ చేయొచ్చు కదా, లేకపోతే మన కాలేజ్లోనే జాయిన్ అయ్యేవాడిని కదా, కానీ మీరు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేశారు అని అంటాడు ఆదిత్య. కార్తీక్ నవ్వుతూ ఎందుకు, మన కాలేజ్లో అయితే చక్కగా టైంకి వెళ్లకుండా నీకు నచ్చిన టైంకి వెళ్ళొచ్చు, లేదా నీకు క్లాస్ వినే మూడ్ లేకపోతే మధ్యలో వచ్చేయచ్చు కదా అని అంటే ఆదిత్య నవ్వుతూ నీకన్నీ భలే తెలుస్తాయి అన్నయ్య, ప్లీజ్ ఇప్పుడైనా మన కాలేజ్కి వెళ్తాను, ప్లీజ్, మా మంచి అన్నయ్య కదా, మా మంచి రావణ్ కదా అని గారాలు పోతూ ఉంటే కార్తీక్ నవ్వుకుంటూ సరే చూద్దాంలే అని అంటాడు. ఆదిత్య హ్యాపీ ఫీల్ అవుతూ ఖుషి ఏం చేస్తుంది అని అడిగితే కార్తీక్ చిన్న స్మైల్తో రే, తను నీకు వదినవుతుందిరా అని చెప్తాడు. అలా పేరుతో పిలవద్దు అన్నట్టుగా ఏం పర్లేదు, నేను ఇలాగే పిలుస్తాను, నేను వచ్చిన తర్వాత ఖుషి పిలవద్దు అంటే అప్పుడు మానేస్తానులే అని అంటే సరే మీ ఇష్టం, తను ఫ్రెష్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్తున్నాం అని చెప్తాడు కార్తీక్. ఆదిత్య నవ్వుతూ నిజంగానా, మంచిది, ఎన్ని రోజులకు ఖుషిని బయటకు తీసుకువెళ్లాలని అనిపించింది తమరికి, ఖుషి ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడే చూడాలనుంది అని అంటే రేపు ఎటు వస్తావు కదా అప్పుడు చూడు, ఇప్పుడైతే ఎగ్జామ్ చక్కగా రాయి అని కాల్ కట్ చేస్తాడు. ఒక 2 నిమిషాలకు ఖుషి పాప హాఫ్ శారీలో బయటకు వస్తే గ్రీన్ అండ్ రెడ్ కలర్ హాఫ్ శారీలో బుట్ట బొమ్మలా ఉన్న ఖుషి వైపు రెప్ప వేయడం మర్చి మరీ చూస్తూ ఉంటాడు కార్తీక్. ఖుషి కార్తీక్ దగ్గరికి వచ్చి రౌండ్ గా తిరుగుతూ ఎలా ఉన్నాను అని అడుగుతుంది. కార్తీక్ తేరుకొని ఖుషి నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టి చాలా బాగున్నావు అని అంటే ఖుషి హ్యాపీగా ఫీల్ అవుతూ కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు రెడీ అవ్వు రావణ్, చెయ్యి వాటర్లో తడపకుండా ఫ్రెష్ అవ్వు
అని డాక్టర్ చెప్పింది గుర్తు చేసి బాధగా చెయ్యి వైపు చూస్తూ నొప్పిగా ఉందా అని అడుగుతుంది. కార్తీక్ చిన్న స్మైల్తో ఖుషి నుదుటిని ఢీ కొడుతూ లేదు, నువ్వు లేవగానే ప్రేమగా బోల్డని కిస్సిలిచ్చావు కదా, తగ్గిపోయింది అని అంటాడు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ కిస్సిస్తే తగ్గిపోతుందా అని అడుగుతుంది అమాయకంగా. కార్తీక్ అవును అని తలూపితే ఖుషి మునివెళ్ళ మీద నిలబడి కార్తీక్ నుదుటి మీద ముద్దు పెట్టి కార్తీక్ కళ్ళలోకి చూస్తూ తగ్గిపోయిందా అని అడిగితే కార్తీక్ ఖుషి పాపని హగ్ చేసుకుని తగ్గిపోయిందిలే, నువ్వెళ్ళు, నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంటాడు. ఖుషి సరే అని కిందకి వెళ్తే కార్తీక్ ఫ్రెష్ అవడం కోసం వెళ్తూ ఉంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీసి చూసి అది రాజు నుంచి అవ్వడంతో అటెండ్ చేసి చెప్పు రాజు అని అంటే అటువైపు నుంచి రాజు సార్, ఆకాష్ సార్ మీద చేసిన అటాక్ వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈ రోజు కొంతమంది రౌడీలను పంపిస్తున్నారు సార్, సార్ని చంపేయమని చెప్పారు అని చెప్తాడు. కార్తీక్ గాయమైన చేతి పిడికిలు బిగించి సరే జాగ్రత్తగా వాచ్ చేయండి, మైక్ ని ఆకాష్ సార్కి సెక్యూరిటీగా వెళ్ళమని చెప్పు, అలాగే రేపు ఆదిత్య వస్తున్నాడు, నువ్వు వెళ్ళి తీసుకొనిరా అని చెప్తే రాజు ఓకే సార్ అని కాల్ కట్ చేస్తాడు. పిడికిలి బిగించడంతో గాయం మళ్లీ రేగి లైట్ గా బ్లడ్ వస్తూ ఉంటుంది, డీప్ గా కట్ అవడం వల్ల. కార్తీక్ పిడికిలి మరింత గట్టిగా బిగించి మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను, మారతారని నేను సైలెంట్ గా ఉంటూ ఉంటే నా వాళ్ళ జోలికే వస్తున్నారు అని గట్టిగా వాళ్ళకి పంచిస్తాడు. ఫ్రెష్ అయి కిందకి వెళ్తే సౌర్య కార్తీక్ వైపు చూసి చెయ్యి గమనించి బ్లడ్ వస్తూ ఉండడంతో కంగారుగా రే చేతికేమైంది మళ్ళీ, అయినా డాక్టర్ తడపొద్దని చెప్పారు కదా అని అడిగితే కార్తీక్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. సౌర్య కార్తీక్ చేతిని చేతిలోకి తీసుకుని చూస్తూ ఏదో జరిగింది అని అర్థం చేసుకుని ఏం జరిగింది బావా, నీకెంత కోపం తెప్పించేలా అని అడుగుతాడు. చిన్నగా కార్తీక్కి మాత్రమే వినిపించేలా. కార్తీక్ శౌర్యని చూస్తూ ఒక 2 రోజులు నువ్వు ఆకాష్తోనే ఉండు, ఆ రాజేష్ వర్మ అటాక్ ప్లాన్ చేశాడు అని చెప్తే అందరూ కంగారుగా కార్తీక్ చేతి వైపు చూస్తారు. శౌర్య కార్తీక్ వైపు సీరియస్ గా చూస్తూ అందుకని ఇప్పుడు నువ్వు గాయాన్ని పెద్దది చేసుకోవాలా అని కోప్పడతాడు చిన్నగా. కార్తీక్ శౌర్యతో రేయ్ వదిలే, ఏం కాలేదులే అని అంటే వెనక నుంచి ఆ మాట విన్న ఖుషి పాప కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో బ్లడ్ వస్తుంది రావణ్ అని అంటూ శౌర్య వైపు చూసి శౌర్య డాక్టర్ కి ఫోన్ చేయి అని అంటుంది కంగారుగా. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ ఏం కాలేదులే, డాక్టర్ ఏమీ అవసరం లేదు, వదిలే అని ఖుషి చేతిలో నుంచి తన చేతిని వెనక్కి తీసుకుంటే ఖుషి పాప కోపంగా కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ చెంప మీద కొట్టి చూడండి ఎంత బ్లడ్ వస్తుందో, ఏం కాలేదని అంటారేంటి అని కార్తీక్ చెయ్యి పట్టుకుని లాక్కుపోతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా ఖుషి పాప వైపు చూస్తూ ఉంటారు. కార్తీక్ చిరునవ్వుతో ఖుషి వెనక్కి వెళ్తాడు. ఖుషి కొట్టిన దెబ్బ ఏదో చిన్న పిల్లలు కొట్టినట్టుండి కార్తీక్ ని హాల్లోకి తీసుకుని వెళ్లి సోఫాలోకి నెట్టి ఫాస్ట్ గా పైకి పరిగెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి శౌర్య చేతిలో పెడితే శౌర్య చిన్న స్మైల్ తో అది తీసుకుని కార్తీక్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని కార్తీక్ చేతికి ఉన్న తడిచిన కట్టు తీసి క్లీన్ చేస్తూ ఉంటాడు. ఖుషి పాప కిచెన్ లోకి వెళ్లి కార్తీక్ కోసం బీట్రూట్ జ్యూస్ చేయించి తీసుకుని వచ్చి కార్తీక్ దగ్గరికి వచ్చి గ్లాస్ ఇస్తుంది. కార్తీక్ రెడ్ గా ఉన్న జ్యూస్ వైపు డౌట్ గా చూస్తూ ఏంటే ఇది అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ మీకు చాలా బ్లడ్ పోయింది కదా, అందుకే బీట్రూట్ జ్యూస్, అమ్మ నాకు కూడా ఒకసారి దెబ్బ తగిలి చాలా బ్లడ్ పోతే ఇలా బీట్రూట్ జ్యూస్ ఇచ్చింది అని అంటుంది. కార్తీక్ ఫేస్ అదులో పెట్టేసి ఇప్పుడు నాకు ఏమి వద్దు అని అంటే ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి శౌర్య వైపు చూస్తుంది. శౌర్య కట్టడం అయిపోవడంతో ఖుషి చేతిలో నుంచి గ్లాస్ తీసుకుని కార్తీక్ ముక్కు పట్టుకొని కార్తీక్ నోటి దగ్గర గ్లాస్ పెడితే కార్తీక్ తప్పక తాగేసి గుర్రుగా ఖుషి వైపు శౌర్య వైపు చూస్తాడు. ఇద్దరు ఆ చూపులు అస్సలు పట్టించుకోకుండా ఖుషి శౌర్యతో శౌర్య డాక్టర్ కి ఫోన్ చేశావా అని అడిగితే శౌర్య ఖుషితో డాక్టర్ అవసరం లేదురా, బానే ఉందిలే అని అంటాడు. తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే సర్వెంట్స్ అందరికీ వడ్డించి వెళ్తారు. రక్షిత కొంచెం మొహమాటంగా తింటూ ఉండడం చూసి కార్తీక్ రక్షితతో రక్షిత ఇది నీ ఇల్లని చెప్పాను కదా, ఇలా మొహమాటంగా ఉంటే ఎలా అని అడిగితే రక్షిత చిన్న స్మైల్తో అదేం లేదు సార్ అని అంటుంది. కార్తీక్ రక్షిత వైపు చూస్తూ ముందు ఇలా సార్ అని పిలవడం ఆపి అన్నయ్య అని పిలువు, అప్పుడు నువ్వు ఇలా మొహమాట పడకుండా నీ ఇల్లులా నీ వాళ్ళలా ఫీల్ అవుతావు అని అంటాడు. రక్షిత కొంచెం ఇబ్బందిగా అలాగే అన్నట్టు తలూపితే ఖుషికి టేబుల్ మీద కూర్చోవడానికి చైర్ ఖాళీగా లేకపోవడంతో బిక్క మొహం పెట్టుకుని
కార్తీక్ వైపు చూస్తుంది. అది అర్థం చేసుకున్న కార్తీక్ నవ్వుకుంటూ పైకి లేచి ఒక్క చేత్తో ఖుషిని లిఫ్ట్ చేసి టేబుల్ మీద ఒక సైడ్కి కూర్చోపెడితే ఖుషి కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ రావణ్ గారు అని చెప్పి ప్లేట్ తీసుకొని కార్తీక్కి తినిపిస్తూ తాను తింటుంది. వజ్రం గారు ఖుషి వైపు చూస్తూ ఆ అమ్మాయికి అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో చెప్పాలి, కొంచెం నిదానంగా అర్థమయ్యేలా చెప్తే వింటుంది అని అనుకుంటారు. కార్తీక్కి వజ్రం గారు ఏం ఆలోచిస్తూ ఉన్నారో అర్థమయ్యి అమ్మమ్మ ఎవరు ఎవరికి ఏమీ చెప్పాల్సిన పని లేదు, నాకు ఇలా ఎలాంటి కల్మషం లేకుండా మనసు కనిపించింది చేస్తేనే నచ్చుతుంది, తనని ఇలాగే ఉండనివ్వండి, నేను ఇదే కోరుకుంటున్నాను అని అంటే కార్తీక్ చెప్పింది అందరికీ అర్థమవుతుంది, ఒక్క ఖుషికి తప్ప. ఖుషి పాప అయోమయంగా కార్తీక్ని చూస్తూ ఏం చెప్పారు అని అడిగితే కార్తీక్ నవ్వుతూ ఏం లేదులే, ముందు తినిపించు, ఆకలిగా ఉంది అని అంటాడు. ఖుషి సరే అని తలూపి కార్తీక్కి తినిపిస్తే అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటారు. కార్తీక్ ఖుషితో రెడీ అవ్వైరా బయటకు వెళ్దాం అని అంటే శౌర్య కార్తీక్తో ఇలాంటి సిచ్యువేషన్లో బయటికి ఎందుకు బావా అని అంటాడు. ఖుషి ఎక్కడ పారిపోతుందో అని. శౌర్య మైండ్లో ఏముందో అర్థమయ్యి పర్లేదులే వెళ్ళొచ్చు అని అంటూ ఖుషితో వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు. ఖుషి గుర్రుగా శౌర్యని చూసి కార్తీక్తో నేను రెడీ అయ్యే ఉన్నాను కదా అని అడిగితే కార్తీక్ ఖుషితో ఐరా నువ్వు బయటకు వెళ్తే మేలి ముసుగు వేసుకోవాలి, మనం రాజవంశస్థులం ఐరా, ఆడవారు బయటికి వస్తే మేలి ముసుగు వేసుకోవడం మన ట్రెడిషన్ అని చెప్తే ఖుషి కార్తీక్తో నాకు అది ఎలా వేసుకోవాలో తెలీదు అని అంటుంది బిక్కమొహం పెట్టుకొని. కార్తీక్ ఖుషి చేయి పట్టుకొని పైకి రూమ్లోకి తీసుకువెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న మేలు ముసుగు కోసం ధరించే దుపట్టా తీసుకొచ్చి ఖుషికి వేసి సరిగ్గా అడ్జస్ట్ చేసి ఇలా వేసుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడే కాదు, మన ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినా కూడా వేసుకోవాలి, అది వచ్చేది మీ నాన్నైనా కూడా అని చెప్తాడు. ఖుషి మేలు ముసుగులో నుంచి కళ్ళు పైకెత్తి కార్తీక్ వైపు చూస్తూ సరే రావణ్ గారు అని అంటుంది. ఖుషికి ఆ మేలు ముసుగు కొత్తగా అనిపించడంతో దాంతో ఆడుతూ ఉంటుంది. కార్తీక్ ఖుషి మేలు ముసుగు జరిపి ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టుకొని వెళ్దాం పదా అని అంటే ఖుషి చాలా హ్యాపీగా సరే అంటూ తలూపడంతో ఇద్దరు కలిసి షాపింగ్కి స్టార్ట్ అవుతారు. మరి కార్తీక్ ఖుషిల బంధం ఇలాగే స్ట్రాంగ్ అవుతుందా? ప్రకాష్ వర్మ ఆకాష్ పై ప్లాన్ చేసిన అటాక్ వల్ల ఎవరికైనా ప్రాబ్లం కానుందా? ఆకాష్ వేదుల ఎంగేజ్మెంట్లో ఖుషిని ఎవరైనా చూస్తారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.